ఫిషరీస్ డిపార్ట్మెంటు ఈస్టర్న్ నేవల్ కమాండ్కు 9 హెక్టార్లు ప్యాడీ డ్యామేజ్ అయింది, 30 హెక్టార్లు హార్టికల్చర్ డ్యామేజ్ అయింది. ఇందులో క్యాజు, మ్యాంగో, వెజిటబుల్స్, బనానా, పపాయ ఇవి దెబ్బతిన్నాయి. ఇంకో పక్క కోకోనట్ ట్రీస్ కూడా 2000 నిధులు ఎస్టిమేట్ చేశారు. 5602 మంది ఫార్మర్స్ ఇంట్లో ఉన్నారు. ఇది ఎంత డ్యామేజ్ అయిందో అన్నీ ఎస్టిమేట్ చేయమన్నాం. ఇంత మునిపి ఏంటంటే ఇప్పుడు జరిగితే ఎప్పుడో ఇచ్చేవాళ్ళం, అట్లా కాకుండా రియల్ టైంలో అవన్నీ కూడా పూర్తి చేసి ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. అదే మరి ఫిషరీస్ కూడా బోట్స్ ఒక 25 డ్యామేజ్ అయినాయి. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఒక 4 బోట్స్ ఇక్కడి నుంచి బయట పోయిన వాళ్ళు ఇంకా రావాలి, వాళ్ళని వెరిఫై చేస్తున్నాం, దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ జిల్లా అడ్మినిస్ట్రేషన్. హౌసింగ్, ప్రతి షాప్స్ అయితే, ఎందుకంటే బోట్స్ అయితే ఒక చిన్న ప్రాబ్లం, మనకు సముద్రంలో ఎప్పుడు తుఫాను వస్తుందని చెప్పలేం. మన వాళ్ళు పోయిన వాళ్ళు మాత్రం ముందెళ్ళిపోతే కాంటాక్ట్ రాలేకపోతున్నారు. నేను ఇప్పుడు అడిగాను, ఏమైనా మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు, ఎందుకు మీరు కాంటాక్ట్ రాలేకపోతున్నారంటే మాకు కాంటాక్ట్ లేదు సార్, మాకు మళ్ళీ కాంటాక్ట్ వచ్చిన తర్వాత రాగలిగాం, మేము ముందే వెళ్ళిపోయాం, ఇది మీరు విజువలైజ్ చేయకమునిపే మేము వెళ్ళామని చెప్పే పరిస్థితికి వచ్చారు. హౌసెస్ 37 హౌసెస్ వెళ్ళాయి. పార్షియలీ డ్యామేజ్ హౌస్ ఒక 28 ఉన్నాయి. ఇంకో పక్క టెంపుల్ ధ్వజస్తంభాలకు 2 పోయినాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేసి ఈ వారం అంతా శానిటేషన్ కూడా పద్ధతి ప్రకారం పెద్ద ఎత్తున చేయమని చెప్పాను. ఇక్కడి నుంచి మళ్ళీ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫ్లోరినేషన్ కానీ ఇంకొక పక్కన ఎక్కడికక్కడ బ్లీచింగ్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి ఎక్కడ ఇది రాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా చేయమని చెప్పాం. ఇది ఓవరాల్గా చూసినప్పుడు చాలా వరకు ఎఫెక్టివ్గా జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఒక ఈస్ట్ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేషనే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక పద్ధతి ప్రకారం చేశారు, చాలా సమర్థవంతంగా చేశారు. వితిన్ అవర్స్ నార్మల్స్ తీసుకొచ్చారు. ఉదాహరణకు విశాఖపట్నంలో కొన్ని పంటలు, హార్టికల్చర్ పంటలు లేకపోతే అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మనకు 35.5% రెయిన్ఫాల్ డెఫిషియట్. ఇక్కడికి వచ్చే కొద్ది దీనివల్ల ఈ 4-5 జిల్లాల్లో చాలా వరకు కవర్ అయింది. ఉదాహరణకు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ కావాలి, ఇందులో రాయవాళ్ళు అయితే 1366 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. తాటిపూడిలో 230 వచ్చింది, తాండవలో 653 వచ్చింది, ఏలేరులో 1223 వచ్చి ఇప్పుడు ఫస్ట్ టైం ఏలేరు రిజర్వాయర్ ఫుల్గా నీళ్లు పెట్టాం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేదు. ఒక పక్క మేము అక్కడి నుంచి తీసుకొచ్చిన నీళ్లు కానీ గోదావరి నీళ్లు కానీ పురుషోత్తపట్నం లిఫ్ట్ వల్ల, ఇంకొక పక్క ఈ సీజన్లో ఫుల్గా రిజర్వాయర్ కలకల్లాడే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఎ హిస్టారిక్ ఇది. ఇంకెక్కడ నీళ్ల కొరత ఉండదు, కాలువలు ఏమైనా చేసుకోవడం తప్ప నీళ్ళ కొరత ఉండదు. నెక్స్ట్ ఇయర్కి విశాఖపట్నం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తయిపోతుంది. వన్స్ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తయితే ఆ నీళ్లు 6 నెలలు వస్తాయి. 6 నెలల తర్వాత నీళ్ళు కానీ ఫిలప్ చేసి పెట్టుకుంటే ఏలేరు కానీ పోలవరం నీళ్ళు కానీ మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. ఒక విధంగా చెప్పాలంటే ఒక సాటిస్ఫాక్షన్ నాకు. తుఫాన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ తుఫాన్ని ఎదుర్కోవడంలో ప్రిపేర్డ్నెస్ ఉంటే ప్రజలకు ప్రాణ నష్టం తగ్గిస్తాం, ఆస్తి నష్టం తగ్గిస్తాం, పశువుల నష్టం తగ్గిస్తాం. ఇంకొక పక్కన తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కొంటే కష్టాలు పూర్తిగా తొలగించే పరిస్థితి వస్తుంది. టైమ్లీ సెక్యూరిటీ ఇవ్వడం, టైమ్లీ ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం, నీళ్లు ఇవ్వడం. మాకు తిత్తిలో మేము చూసాం, చాలా సమయం పట్టింది మాకు నీళ్ళు ఇవ్వాలంటే, చాలా ఇబ్బంది పడ్డాం. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకు మనం జనరేటర్స్ పోలేదని. ఏ ఊళ్ళో కూడా బోర్స్ లేని పరిస్థితి వచ్చాయి, అందరూ కాంప్రహెన్సివ్ స్కీమ్స్కి వెళ్ళిపోయారు. ఎవ్రీబడి కరెంటు లేకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఆ అనుభూతి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా ఫస్ట్ మేము చేయాల్సింది తుఫాన్ వస్తుందనుకుంటే కంపల్సరీగా కరెంట్ ఆఫ్ అవుతానే ఆల్టర్నేటివ్ సిస్టమ్ జనరేటర్ పెట్టాలి అని నిర్ణయానికి వచ్చాం. మాకు తిత్రీలో ఛార్జ్ చేసుకోవడానికి సెల్ ఫోన్లు కరెంట్ లేదు.
భోజనం లేకపోయినా వెయిట్ చేశారు, కానీ యూత్ అయితే సెల్ ఫోన్ లేకపోతే పిచ్చిపట్టే పరిస్థితికి వచ్చింది. బయట ప్రపంచంతో పూర్తి కట్ ఆఫ్ అయిపోయారు. దాంతో అప్పుడప్పుడు ఛార్జెస్ తెప్పించి చేశాం, కానీ మా వల్ల కాలేదు. ఈసారి అన్ని ప్రికాషన్ తీసుకున్నాం, ఎక్కడా ప్రాబ్లం లేదు. అంటే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వరకు మారినప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీని అమలు చేసేది కూడా మళ్ళీ మనుషులే హ్యాండిల్ చేయాలి, లీడర్షిప్ ఇచ్చి హ్యాండిల్ చేయాలి. అందుకే ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, ఆర్టీజీ ఏదైతే ఆర్టీజీఎస్ ఉందో అది చాలా సమర్థంగా రియల్ టైం గవర్నెన్స్ పనిచేస్తూ ఉంది. ఇప్పుడు దీంట్లో సాటిస్ఫాక్షన్ వెరీ హై సాటిస్ఫాక్షన్ ఉంది. మేము ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించడం, సెన్సిటైజ్ చేయడం, అవేర్నెస్ తెప్పించడం ఇవన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్కన రియల్ టైంలో ఏది చేసినా కూడా మళ్ళా ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం. రేపు రాబోయే దీన్ని పక్కనే ఆర్టీజీ సెంటర్ ఒకటి పెట్టారు మన డిస్ట్రిక్ట్లో కూడా. అన్ని 13 జిల్లాల్లో 13 సెంటర్స్ పెడుతున్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా రేపు రాబోయే ఇక్కడ కూర్చుంటే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి హైదరాబాద్ మా అమరావతిలో ఎట్లయితే మానిటర్ చేస్తున్నామో సేమ్ థింగ్ మానిటర్ చేసే అవకాశం వస్తుంది. ఎలాంటి క్యాజువాలిటీస్ అయినా ఎలాంటి క్రైసిస్ అయినా పర్ఫెక్ట్గా మేనేజ్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల చాలా వరకు ఒక పక్క ఎకనామిక్ గ్రోత్ కానీ, ఒక పక్క హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ ఇవి చేస్తూనే క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా సమర్థవంతంగా జరుగుతుంది. మీరు ఏదంటే రాయకుండా మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా అవకాశం వస్తుంది. కొంతమంది రాస్తారు, అది వేరే కథ. బట్ ఇన్ఫర్మేషన్ రియల్ టైంలో మేము కూడా ఇస్తాం. నిన్న మొన్న ఎక్కడెక్కడో కలెక్ట్ చేసి రాసేవాళ్ళు మీడియా అంతా. నిన్న మొన్న కమాండ్ సెంటర్లో ఉన్నారు, ఆర్టీజీఎస్లో ఉన్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎగ్జాక్ట్గా టాలీ అయ్యే పరిస్థితి వచ్చింది. నిన్న కూడా మీరు చూశారు ఐఎండి ప్రొజెక్షన్ ఫ్రమ్ ప్రకాశం టు కాకినాడ. మా ప్రొజెక్షన్ క్లియర్గా యానాం టు తుని. accuracy, prediction, timing, velocity, speed, damage, everything we have analyzed. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఒక స్టెప్ ముందుకు పోమన్నాం వాళ్ళని. ఈ స్పీడ్లో వస్తే ఎన్ని ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోతాయి, ఎన్ని చెట్లు పడిపోతాయి, ఎన్ని ఇండ్లు ఈ ఏరియాలో పూరీలు ఉన్నాయి. ఈ ఏరియాలో ఆ ఇండ్లు ఎట్లా ఫోన్ నెంబర్ కూడా పెట్టి వాళ్ళని ఎట్లా బలవంతంగా బయట తీసుకురావాలి, లేకుంటే భవిష్యత్తులో ఆ ఇండ్లు కూడా పర్మనెంట్ హౌస్ కట్టాలి. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. వన్స్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఈ ఏరియాలో మరీ పేదవాళ్ళుగా ఉండి మేము ఇళ్ళు కట్టుకోలేము అని అంటే అది కూడా ఆలోచిస్తున్నా. అలాంటి విలేజెస్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మరీ సముద్రం పక్క నుండి పేదరికం ఎక్కువ ఉండి ఇల్లు కూడా కట్టుకోలేకపోతే పర్మనెంట్ ఇల్లు కట్టించి, సో దట్ ఎప్పుడన్నా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు 100% ఫూల్ ప్రూఫ్ హౌసింగ్